విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటం చేసి అలసిపోయారు. చివరికి వాళ్ళ వయసు కూడా అయిపోయింది. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు నిరాశ నిస్పృహలకు గురై తిరిగి ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మాకు ఉద్యోగాలు రావని చెప్పి ఆలోచన చేసి ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరుక్షణం నుంచి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకుల కోసం మేము చెప్పినట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేయటమే కాకుండా ఉద్యోగాలను నియమించడం కోసం ఒక క్యాలెండర్ను కూడా ప్రకటించాం. దేశంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఏ రకంగా అయితే క్యాలెండర్ ప్రకటించి ప్రతి సంవత్సరం ఆ డేట్లకు అనుగుణంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తారో, పరీక్షలు కండక్ట్ చేస్తారో, అదే స్థాయిలో అంత ట్రాన్స్పరెంట్ గా ఎటువంటి లోటుపాట్లకి లోపబోయిస్తున్నటువంటి వ్యవస్థలు లేకుండా దాన్ని ప్రక్షాళన చేసి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియ పెద్ద ఎత్తున చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పటికే దాదాపు 56,000 మంది నిరుద్యోగ యువతి యువకులకి నియామక పత్రాలు అందించడం జరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఇంకా మిగతా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఈరోజు ప్రాసెస్ లో ఉన్నాయి కూడా. దాంట్లో భాగంగా ఈరోజు 315 మందికి జెన్కో డిపార్ట్మెంట్ ఎనర్జీ శాఖలో ఈరోజు మనం నియామక పత్రాలను అందించుకుంటున్నాం. ఇది కేవలం ఇదేదో 315 మందికి సంబంధించినటువంటి ఉద్యోగ నియామక పత్రాలుగా మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. 315 మందికి ఈరోజు ఇస్తున్నామంటే ఒక రోజు జరిగేటువంటి ఒక ప్రక్రియ లాగానే మనం చూడాలి. ఇక్కడ ఒకరోజు ఏదో ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి వదిలేస్తాం అనేటువంటి పరిస్థితి లేదు. గత 10 నెలల్లో మనం చూస్తూ వచ్చాం. ప్రతి నెల ఎక్కడో దగ్గర నియామక పత్రాలు అందిస్తూనే వచ్చాం. ఈరోజు సాక్షాత్తు భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ముందు 315 మంది ఇంజనీర్లకి టెక్నాలజీ మిషన్స్ మీద బాగా ఆలోచన చేసినటువంటి మహానుభావుడు ఆనాడు ప్రధానమంత్రిగా ఈ దేశానికి టెక్నాలజీ మిషన్స్ అందించి 21వ శతాబ్దంలోకి దేశాన్ని తీసుకొని పోవాలని ఆలోచన చేసిన నాటి ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి సాక్షిగా ఇంజనీర్లకి ఈరోజు నియామక పత్రాలు అందిస్తా ఉన్నాం. ఈ స్ఫూర్తి ఈ ప్రభుత్వానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో సహా మంత్రిమండలిలో ఉన్నటువంటి ప్రతి మంత్రి కూడా అందరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరికీ ఏదో రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందే. అది ప్రభుత్వ పరంగానా, లేకపోతే ప్రైవేట్ పరంగానా, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ ద్వారానా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారానా అని చెప్పి ఆలోచన చేసి ఎవ్వరు కూడా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఖాళీగా ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతా ఉంది. భవిష్యత్తులో కూడా మీ అందరికీ నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు ఉంటాయని, వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈ ఇచ్చేటువంటి ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి శాఖకు సంబంధించిన కొంత సమాచారాన్ని కూడా రాష్ట్ర ప్రజలకి ఈ సందర్భంగా తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో 2-3 అంశాలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాను.